కర్నూలు జిల్లా ఆదోనిలో హనుమాన్ నగర్ లో ప్రియుడు గురు ఈశ్వర్ ఇంటి ముందు ప్రియురాలు చందన నిరసనకు దిగింది. ఆదోనికి చెందిన గురు ఈశ్వర్ ప్రసాద్ మైసూరుకు చెందిన తాను 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బెంగళూరులో అందరి సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని మోసం చేసి పారిపోయాడంటూ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఆదోనిలో ఈశ్వర్ ఇంటికి వచ్చి చూడగా అతని తల్లిదండ్రులు నాగరాజు, నాగవేణి ఇల్లు వదిలి వెళ్లిపోయారని చందన తెలిపింది. ఇక ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయాలని ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. నా దాకా ఒక అమ్మాయి వచ్చి అక్క నాకు నువ్వే గతి, ఇంకేం నేనేం చేయాలి ఇప్పుడు చెప్పు, నాకేం తెలియదు, ఎక్కడో వేరే రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చింది, వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఒక సాటి ఆడపిల్లగా నేను చాలా ప్రయత్నించినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఏమంటారు బయట ప్రపంచానికి తెలియకుండానే ఆడపిల్ల మర్యాద పోకుండా కాపాడడానికి నేను ప్రయత్నించినాను. ఈ రోజు మీడియా దాకా వస్తూ ఉంది అంటే కారణం నా ఓపిక నశించిపోయి ఈరోజు మీడియా దాకా వచ్చానన్నమాట. మీడియాను, గవర్నమెంట్ను, తర్వాత మీ ప్రెస్ను, పోలీసు వాళ్లను, మరియు ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేసేంత వరకు మీరు నాతో పోరాడాలి. ఎందుకంటే ఈ అమ్మాయిని మోసం చేసిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, టీచర్స్, స్పెషల్లీ టీచర్స్, స్కూల్ నడుపుతున్న కరెస్పాండెంట్స్, సో వాళ్ళేమో చదువులేని అనామకులు కాదు, చదువుకున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు, అలాంటి వాళ్ళే ఒక అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని మోసం చేశారు. సో దయచేసి అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. అమ్మాయికి న్యాయం చేసేందుకు అందరు కదిలిరండి. బాలాజీ విద్యాలయ, హనుమాన్ నగర్, అందరికీ ఒకటే విన్నపం. ఆ అమ్మాయికి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 సంవత్సరాలు ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఉపయోగించుకొని వదిలేసి పారిపోయినాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు మాట ఇచ్చి డిసెంబర్ 6కు పెళ్లి అని కూడా పెట్టుకొని పారిపోయినారు. పెళ్లితో ప్రామిస్ చేసి వాళ్ళందరూ అబ్స్కాండ్ అయ్యారు. డిసెంబర్ 6కి పెళ్లి అని చెప్పి నవంబర్ 14కి ఎంగేజ్మెంట్ అని అందరి ముందు మాట ఇచ్చి డిసెంబర్ 13th మార్నింగ్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు ఎన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు కూడా లేదు. 8 days అయింది నేను ఇక్కడ వచ్చి. ఫస్ట్ 2-3 days లైక్ ఫుడ్ అవన్నీ ఇచ్చారు, బట్ అది అయినప్పుడు అన్ని రూమ్స్ అన్ని లాక్ చేశారు. లాక్ ఎక్కడ ఉంటాని లైక్ మా అడ్వకేట్ మ్యామ్ వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తే మన